श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। సాయి బంధువులకు అందరికీ నా ఆత్మీయ నమస్సుమాంజలి. మనం కార్తీక పురాణంలో ఉన్నటువంటి అధ్యాయాలని అధ్యయనం చేస్తూ వస్తున్నాం ప్రతిరోజు. అలాగే ఈరోజు మనం 6వ అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ 6వ అధ్యాయంలో వశిష్ఠ మహర్షి అంటున్నాడు, ఓ రాజశ్రేష్ఠుడా అంటూ జనక మహారాజుని సంబోధిస్తూ ఆయన చెప్తున్నాడు, ఈ యొక్క కార్తీక మాసంలో విష్ణువుని ఎవరైతే చక్కగా గంధంతో తులసీ దళాలతో అర్చన చేస్తారో వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం వస్తుంది. చక్కగా శివకేశవుల్ని భేదం లేకుండా ఈ మాసమంతా చక్కగా పూజిస్తే అంతటి పుణ్యం లభిస్తుంది అని చెప్తూ దీపం యొక్క మహత్యాన్ని, కార్తీక వ్రతము మరియు దీపం యొక్క మహత్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దీపం చేస్తేనే పుణ్యానికి వెళ్ళిపోయారు అనేటువంటి అంశాన్ని మనం గత అధ్యాయంలో తెలుసుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దీపదాన మహిమను చెప్తూ ఉన్నారు. ఈ దీపదానం ఎలా చేయాలి అంటూ చక్కగా వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదలు చేసుకొని దాంట్లో నువ్వుల నూనె పోసి చక్కగా దీపం వెలిగించి ఒక పళ్ళెంలో ఉంచి ఎంతో కొంత దక్షిణ ఉంచి ఒక బ్రాహ్మణోత్తముడికి, అంటే శివాలయం కానీ విష్ణాలయం కానీ ఏదైనా మందిరంలో చక్కగా ఆయనకి పెట్టి ఇదిగో దీపాన్ని అందుకోండి అని చెప్పి ఈ నెల రోజులు కూడా ఆ బ్రాహ్మణోత్తముడికి దీపదానాన్ని ఇస్తూ చివరి రోజుకు వచ్చేటప్పటికి మన యొక్క స్తోమతను బట్టి, అంటే మీకు ఎవరి యొక్క స్థితిగతులను బట్టి వెండి ప్రమిదను చేయించి దానిలో బంగారు ఒత్తుని వేసి ఆ బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ దానం ఇచ్చేటప్పుడు దీపం యొక్క శ్లోకాన్ని ఈ విధంగా చెప్పవచ్చు అంటున్నారు. చూద్దాం. సర్వజ్ఞానప్రదం నివ్యం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అంటున్నాడు. అంటే ఈ దీపాన్ని దానం చేస్తూ చెప్పవలసినటువంటి శ్లోకం అంటది. ఆ శ్లోకాన్ని చెప్తూ చక్కగా బ్రాహ్మణోత్ముడికి ఇచ్చిన దాని అర్థం ఏంటంటే సదా జ్ఞానాన్ని అందించినట్టిది, సర్వ సంపత్తులను కలిగించినట్టిది. అటువంటి దీపాన్ని మీకు సర్వశుభములను కలిగించేటువంటి దీపాన్ని మీకు దానం ఇస్తున్నాను. సదా నాకు శాంతి కలిగించేలా నన్ను ఆశీర్వదించండి, శాంతిని కలిగించేదని కూడా చెప్తూ దీపాన్ని దానం చేస్తారు. దానం చేసిన తర్వాత ఒక 10 మనకు ఉన్నటువంటి స్థితిగతుల్లో ఒక 10 మంది బ్రాహ్మణులు కానీ లేదా ఒక 2-3 బ్రాహ్మణులకైనా భోజనాన్ని పెట్టాలి. లేదా వాళ్ళు మనం వండినటువంటి స్వయం పాకాన్ని భుజించలేనప్పుడు కనీసం వారికి అంతో ఇంతో భోజనానికి సరిపడా సరుకులను మోయన అంటారు మన భాషలో, అలాంటిదైనా అందించి చక్కగా వాళ్ళకి మృష్టాన్న భోజనం తినేలాగా వాళ్ళకి దానాన్ని అందించాలి అని చెప్పి ఆ యొక్క దీపదానాన్ని చెప్తే ఈ దీపదానం వల్ల చక్కటి మోక్షం కలుగుతుంది, సకల అభీష్టాలు నెరవేరుతాయి అని చెప్తాడనమాట. చెప్పి ఇక్కడ ఇంకా రాజా లుబ్ధి వితంతువుని గురించి తెలియజేస్తాడనమాట. ఇక్కడ వశిష్ఠ మహర్షి లుబ్ధత్వము అంటే ఏంటి? పేరాశతోనూ మరి ధనాశతో ఉండి సంపాదించిన దాన్ని ఏమాత్రము కూడా ఖర్చు పెట్టకుండా జీవించేటువంటి వారు లుబ్ధత్వం వాళ్ళవారు అంటారు. ఈ వితంతువు అంటే ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉంది. ఆమెకు వివాహమైన కొద్ది రోజులకే ఆమె భర్త మరణించాడు. ఆ భర్త మరణించినందువల్ల ఆఖరికి ఆమెకి బంధువులు కూడా ఎవ్వరూ లేరు. ఆ బంధువులు లేని కారణంగా ఆమె ఎందరో ధనవంతుల ఇంట్లో పని చేసుకుంటూ జీవిస్తూ ఉంది. అలా పొట్ట పోసుకుంటూ ఉంది. ఆ ధనవంతులు ఈమె చేసేటువంటి పని మెచ్చిన దానివల్ల ఇచ్చినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో ఆ కానుకలను బయట ఎక్కువ ధరకు అమ్ముకుంటూ ఆ వచ్చినటువంటి ధనాన్ని
వడ్డీలకి ఎక్కువ రేటుకి వడ్డీలకి ఇచ్చుకుంటూ జీవిస్తూ ఉంది. ఇలా అంతేకాకుండా చాలా వరకు దొంగలు ఎవరైనా దోచుకు వచ్చినటువంటి సరుకుల్ని కొని వాళ్ళ దగ్గర నుంచి అతి తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్మేటువంటిది అన్నమాట ఆ స్త్రీ. అలా ఉన్నటువంటి ఆమె సరే అలా ఆమె జీవనయానం సాగిపోతూ ఉంది. ఎక్కువ వడ్డీలకి ఇచ్చేస్తూ జీవిస్తూ ఉంది. ఒకవైపు సంపాదించిన ధనాన్ని ఏమాత్రం ఖర్చు పెట్టేది కాదు. భిక్షగాళ్ళు ఎవరైనా వాకిటి ముందుకు వచ్చి భిక్ష అడిగినా కూడా ఏమాత్రం ఒక పిడికెడు బియ్యం కూడా దానం చేయనటువంటి స్త్రీ. అంతేకాకుండా తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి వాళ్ళను అవహేళన చేస్తూ జీవించేది. అంతేకాకుండా ఏమాత్రం ఆమె ఎక్కడికి వెళ్ళేది, ఏ మందిరానికి వెళ్ళి దీపం పెట్టింది కాదు, ఏ ఒక్కరికి దానం చేసింది కాదు. అలాంటి వాళ్ళని చేసేటువంటి తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి వాళ్ళని కానీ గుడికి వెళ్ళేటువంటి వాళ్ళని కానీ అవహేళన చేస్తూ జీవిస్తూ ఉంది. అలా కొద్ది రోజుల సమయాలు గడిచిపోయాయి. ఒకానొక రోజు శ్రీరంగనాథుణ్ణి దర్శించుకోవాలని శ్రీరంగం వెళ్ళాలని వస్తూ ఉన్నటువంటి ఒక పుణ్యాత్ముడు వారికి దగ్గరలో ఉన్న గ్రామంలో బస్ చేశాడు. అప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి మాటలను మాట్లాడుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క వితంతువు సంగతి ఆయన దగ్గరకు వచ్చింది. ఆ వితంతువు గురించి అందరూ ఆమెకి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆయన అంటాడు, సరే ఆమెను కలిసి రావాలని చెప్పి కలిసి వెళ్ళి ఆమె ఉన్నటువంటి దాన్ని అంతా అంటారు కదా అక్కడ ఇక్కడ ఆమె గురించి అడిగి ఆమె గృహానికి వెళ్ళాడు. గృహానికి వెళ్ళి అప్పుడు ఆమెతో మాట్లాడతాడనమాట. అమ్మ తల్లి నమస్కారం, మీకు నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి మాటలు మీకు కోపమును తెప్పించవచ్చును, బాధను కలిగించవచ్చును. కానీ మీరు నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు. ధనం శాశ్వతం కాదమ్మా. చాలామంది ఈ యొక్క దేహమే శాశ్వతం అనుకొని దేహంతో వచ్చేటువంటి వీటన్నింటినీ ఇచ్చేస్తూ జీవిస్తున్నారు. ఇదిగో ఈ చీము నెత్తులతో కూడినటువంటి ఈ శరీరము ప్రాణం వెళ్ళిపోగానే శవం అయిపోతుంది. మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మలే మనతో ఉంటాయి. కాబట్టి చక్కగా దాన ధర్మాలు చేయండి. ఇంతవరకు జీవించిన ఇదిగో మృత్యువు ఎప్పుడు కబలిస్తుందో తెలియదు. కాబట్టి సత్కర్మలు చెయ్యి, దానం చెయ్యి. ఇదిగో రాబోయే కార్తీక మాసం వస్తుంది. ఈ కార్తీక మాసం నెల రోజుల వ్రతాన్ని నువ్వు తప్పకుండా ఆచరించి చరితార్థమవ్వమ్మా అని చెప్తాడనమాట. చెప్తే అలా ఆయన ఏ రకంగా చెప్పాడో, ఎంతటి సజ్జనుడు కాకపోతే మన ఓటి వాళ్ళు అనుకోండి ఉంటే ఉంటారు, వాళ్ళు ఏదో కర్మానుసారం జీవిస్తున్నారులే మనకెందుకు అని వెళ్ళిపోము. కానీ ఆయన వచ్చి చెప్పిందనుక ఆ వాక్ సిద్ధి, ఆయన చేసినటువంటి తపస్సు, ఆయన ఉన్నటువంటి సాధనా విధానంలో ఆ వాక్ శక్తి చేత ఆ యొక్క మాటలన్నీ కూడా ఆమె యొక్క హృదయాన్ని స్పందింపజేశాయి. ఎప్పుడైతే ఆ హృదయ స్పందన వచ్చిందో అప్పుడు ఆమె చక్కగా అంటే ఇంకా కూడా చెప్తాడు, ఈ నెల రోజులు ఖచ్చితంగా మందిరానికి వెళ్ళి దీపం పెట్టు అలా చెప్తాడనమాట. అలానే ఆచరించి దీపాన్ని పెట్టి ఆ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి చాలా చరితార్థమైన జీవితాన్ని ఆమె పొందుతుంది. ఆ విధంగా దాన్ని కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి ఆ లుబ్ధ వితంతువు చక్కటి పుణ్యాన్ని ఆర్జించింది జనక మహారాజా అని చెప్తూ వశిష్ఠుల వారి అధ్యాయాన్ని పూర్తి చేశారనమాట. రేపటి అధ్యాయంలో మరలా మనం కలుసుకుందాం.